ఇప్పుడు ఏజ్ దగ్గరికొచ్చేసరికి మా విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కారణం ఏమిటి అంటే 2013లో 2013లో సీడీపీయూ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నేను ఈరోజు మన సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వేదికగా ఇది ప్రభుత్వం వరకు చేరుతుందని ఆశిస్తున్నాను. నేను కోరుకునేది ఏంటి అంటే 2013 తర్వాత ఈ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మా విద్యార్థులందరికీ వయసు అయిపోయింది. అవకాశం రాలేదండి. పోరాడి ఓడిపోతే కనీసం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పోరాడకుండానే ఓడిపోతే చాలా బాధ మిగిలిపోతుందండి. కాబట్టి ఏపీలో కోరుకునేది ఏంటి అంటే ఏపీలో కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇప్పించారు అంటే మా విద్యార్థులు బావుంటుంది. సరే ఎంతుంది ఏజు? జనరల్ కేటగిరీ వారికి 42 సంవత్సరాలండి. జనరల్ కేటగిరీ ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం. సో సీడీపీఓ గాని, ఈఓ గాని ఎగ్జామ్ రాయాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, మహిళా అభ్యర్థులకి 42 సంవత్సరాలు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అంటే 47 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే 2013లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 2025 12 సంవత్సరాలు అయిందండి. 2013 12 సంవత్సరాలు. అంటే మీరు 42 సంవత్సరాలు మైనస్ 12 అయిపోయింది వయసు. వయసు అయిపోయింది కాబట్టి 12 సంవత్సరాలు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అవకాశాన్ని కోల్పోయారు కాబట్టి 12 సంవత్సరాల వయసు పెంచమని నేను కోరుకోను గానీ సాధ్యమైనంత వరకు మా అభ్యర్థుల కోసం మీరు వయసు పెంచితే గనక వాళ్ళలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ దూరం చేసినటువంటి వాళ్ళు అవుతారు. వాళ్ళు నిజంగా వాళ్ళ పరిస్థితులు చూస్తే పిచ్చోళ్ళు అయిపోయారండి. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఉద్యమాల బాట పట్టేస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ ఉండట్లేదు. కాకపోతే సైక్డ్ అప్ అయిపోయారండి ఈ పిల్లలంతా కూడా. కాబట్టి వాళ్ళ కోసం నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే ఒక్కసారి ఏమన్నా ఆలోచించగలిగితే ఏజ్ రిలాక్సేషన్ ఒకటి చూడండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏజ్ అయితే అది. తెలంగాణ అభ్యర్థుల దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతం ఎంత ఉంది అంటే 46 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అండి. 46 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అంటే 51. మళ్ళీ ఇంకో విషయం చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అంటే వాళ్ళకి డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్. అంటే ఇంకొక 5 ఇయర్స్ అంటే 5 ప్లస్ 10 ఇయర్స్. అంటే 46 + 10 56 ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా తెలంగాణ. సో తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులతో పోల్చుకుంటే తెలంగాణ అభ్యర్థుల యొక్క వయస్సు అనేటువంటిది మెరుగ్గా ఉంది వాళ్ళకి. క్వాలిఫికేషన్ దగ్గరికొచ్చేసరికి చాలా కామన్‌గా పిల్లలకు ఉండేటువంటిది ఏ సబ్జెక్ట్స్ వారు ఎలిజిబుల్లు అనేటువంటిది. ఆంధ్ర గాని, తెలంగాణ గాని ఇద్దరికీ కామన్‌గా ఉందండి. వినండి ఇప్పుడు నేను చెప్పినవి జాగ్రత్తగా రాసుకోండి. వీడియో జాగ్రత్తగా పాజ్ చేసుకొని, జాగ్రత్తగా రాసుకొని మరి నోట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అడగండి. గ్రాడ్యుయేషన్ గాని, పీజీ గాని ఈ 2 ఎలిజిబులే. గాని అన్నాను. 2 అనలేదు. ఎయిదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్‌లో. మీకు బీఏ సోషియాలజీ గాని, ఎంఏ సోషియాలజీ గాని 2 ఉండవలసిన అవసరం లేదు. ఆర్ బీఏ సోషియాలజీ ఆర్ ఎంఏ సోషియాలజీ. బీఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషల్ వర్క్. బీఎస్‌డబ్ల్యూ, ఎంఎస్‌డబ్ల్యూ అని కూడా అంటారు. ఇది గాని, అది గాని. అలాగే బీఎస్సీ హోమ్ సైన్స్ గాని, ఎంఎస్సీ హోమ్ సైన్స్ గాని. బీఎస్సీ న్యూట్రిషన్ గాని, ఎంఎస్సీ న్యూట్రిషన్ గాని. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్‌లో కొన్ని ప్రత్యేకమైనటువంటి 4 ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ చేస్తారు కదండీ! అలాంటి వాళ్ళు అందులో న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇలాంటి కాంబినేషన్‌లో 4 ఇయర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సబ్జెక్టులతో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు, మెయిన్ సబ్జెక్టులు ఏంటి? సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, న్యూట్రిషన్, అలాగే ఈ చైల్డ్ డెవలప్‌మెంట్‌తో ఇతర కాంబినేషన్‌లో ఉన్నటువంటి సబ్జెక్టులు, బయోకెమిస్ట్రీలు ఇలాంటి సబ్జెక్టుల్లో డిగ్రీ గాని, పీజీ గాని ఉండాలి. సీడీపీఓ రెండిటికి ఇదేనా సార్? రెండిట్లికి ఇదే అండి. రెండిటికి క్వాలిఫికేషను ఇదే. ఇదే క్వాలిఫికేషన్‌తో మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వయసు విషయంలో చాలా కామన్‌గా
చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. ఈ వీడియోని పదే పదే చూడండి. మీకు అక్కడ అర్థమవుతుంది. అలాగే క్వాలిఫికేషన్ కూడా నేను ఎక్కడ కూడా యాంబిగ్యూటీ లేకుండా చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి తప్ప మీరు ఇంకెన్ని సార్లు అడిగినా సరే ఇంతకు మించి క్లారిటీ లేదు.